హాయ్ హలో వెల్కమ్ టు జాక్సన్ మీడియా. చిరంజీవికి అదిరిపోయే కథ చెప్పా. విన్న తరువాత ఆయన ఏమన్నారంటే, సుప్రసిద్ధ తెలుగు చిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, సంగీత దర్శకుడు, నటుడు ఎస్వి కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొంది తాను కూడా అలాంటి కథను రూపొందించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన తెలుగు చిత్రం ఆహ్వానం కథను డైవర్స్ ఇన్విటేషన్ పేరుతో హాలీవుడ్లో సినిమా చేశానని వెల్లడించారు. ఆహ్వానంలోని వివాహ నేపథ్యాన్ని మార్చి పుట్టబోయే బిడ్డ హక్కులు, తల్లిదండ్రుల నుంచి ఆప్యాయత, ఆవశ్యకత అనే కొత్త కోణంలో కథను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ ప్రయోగానికి తనకు 3 సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం డైరెక్షన్ అసోసియేషన్లో తన సభ్యత్వ అనుభవాలను పంచుకున్నారు. 5 పర్మనెంట్ ఆర్టిస్టులు సిఫార్సు చేస్తే తప్ప సభ్యత్వం లభించదని, అయితే అప్పటికే 30కి పైగా చిత్రాలు తీసిన తన సామర్థ్యాన్ని గుర్తించి తోటి సభ్యులు తన అప్లికేషన్ను ఆమోదింపజేసినట్లు తెలిపారు. సినీ నిర్మాణ ప్రక్రియలో అసోసియేషన్ పాటించే కఠినమైన నిబంధనలను ఆయన వివరించారు. షూటింగ్ జరిగే ప్రదేశం, 5 విభాగాల పనితీరు, ఏ డిపార్ట్మెంట్ పనిని మరొకరు చేయకూడదనే నియమాలు, అలాగే దర్శకుడు, నటులు, కెమెరామెన్ మధ్య సమన్వయం వంటి విశేషాలను ఆయన స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రాజెక్ట్ ఎందుకు కార్యరూపం దాల్చలేదో కూడా ఎస్వి కృష్ణారెడ్డి వెల్లడించారు. చిరంజీవి గారిపై తనకు గౌరవం ఉన్నప్పటికీ తమ ఇద్దరి ఆలోచనలో తేడాలు ఉన్నాయని, తాను ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటానని ఆయన తెలిపారు. చిరంజీవి గారికి తాను చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉందని, అది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్తో కూడిందని అన్నారు కృష్ణారెడ్డి. ఆ కథలో చిరంజీవి కుటుంబంతో కలిసి టీవీలో ఒక కార్టూన్ సినిమా చూస్తూ ఉంటారు. ఒక అద్భుతమైన కార్టూన్ అమ్మాయిని ఒక రాక్షసుడికి బలవంతంగా పెళ్లి చేస్తుండగా ఆమె సేవ్ మీ అని అరుస్తుంది. ఈ అరుపు విని చిరంజీవి టీవీలో నుండి తన చెయ్యి పెట్టి ఆ అమ్మాయిని బయటికి లాగుతారు. ఆ అమ్మాయి రిమోట్ తీసుకొని టీవీని ఆపగానే కార్టూన్ విలన్స్ వివిధ టీవీలలో ఆమెను వెతకడం మొదలు పెడతారు. ఆ కార్టూన్ అమ్మాయి కథలో ఒక హీరోయిన్గా మారుతుందని, ఈ కథ చాలా వినూత్నంగా, అడ్వాన్స్డ్గా ఉందని ఎస్వి కృష్ణారెడ్డి వివరించారు. అయితే ఈ కథ విన్న తరువాత చిరంజీవి కథ చాలా అడ్వాన్స్గా ఉంది, చూద్దాం అన్నారు. కానీ ఆ తరువాత అది పట్టాలెక్కలేదని కృష్ణారెడ్డి తెలిపారు.